అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన విస్మరించక ముందే మరో దుర్ఘటన సంభవించింది. ఉత్తరాఖండ్లోని ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 7 మంది భక్తులు దుర్మరణం పాలైనట్లు సమాచారం అందుతుంది. వీరందరూ కూడా కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి బయలుదేరిన భక్తులుగా అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి బయలుదేరిన ఈ హెలికాప్టర్ తొలుత మిస్సింగ్ అయింది. గుప్తకాశీ, త్రిజుగి, నారాయణ గౌరీకుండ్ గగనతలంపై వెళ్తున్నప్పుడు రాడార్ నుంచి అదృశ్యమైంది. ఆ తర్వాత ఈ హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందింది. మరణించిన వారిలో హెలికాప్టర్ పైలట్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటన సంభవించింది. తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తరాఖండ్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ హెలికాప్టర్ కేదార్నాథ్ కు బయలుదేరింది. 5 గంటల 20 నిమిషాల సమయంలో మార్గ మధ్యలో రుద్రప్రయాగ జిల్లా గుప్తకాశీ గౌరీకుండ్ వద్ద ప్రమాదానికి గురైంది. గౌరీకుండ్ సమీపంలో పర్వతాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 6 మంది భక్తులు, పైలట్ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 2 సంవత్సరాల చిన్నారి కూడా ఉన్నారు. మహారాష్ట్రకి చెందిన రాజ్ కుమార్ జైస్వాల్, శ్రద్ధా జైస్వాల్ వారి 2 ఏళ్ల కుమారుడు కాశీ జైస్వాల్ గా గుర్తించారు. ఉత్తరాఖండ్ కి చెందిన పవన్ నేగి, ఉత్తరప్రదేశ్ కి చెందిన విక్రమ్ సింగ్ రావత్ ఉన్నారు. హెలికాప్టర్ కెప్టెన్ రాజు మరణించిన వారిలో ఉన్నారు. రావత్ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ఉద్యోగిగా చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. 3 రోజుల వ్యవధిలో ఇది 2వ ఎయిర్ ట్రాజడీ. ఈ నెల 12వ తేదీన అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 242 ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే మరో ప్రమాదం సంభవించడం చర్చనీయాంశంగా మారింది.